మన భారము దేవుని మీద వేయడం అంటే అర్థం ఏంటంటే యు ట్రస్ట్ గాడ్ అండ్ యు రెస్ట్ ఇన్ హిమ్. దేవుని విశ్వసించి నువ్వు నెమ్మదిగా ఉంటావు. నేను అప్పగించాను, ఆయన చూసుకుంటాడు, ఐ నో హీ ఈజ్ వర్కింగ్, ఆయన పని చేస్తున్నా నాకు తెలుసు, ఇక నేను దీని గురించి ఎక్కువ నేను స్ట్రెస్ అవ్వను. ఎస్తేరు చేసిన ప్రార్థన వ్యర్థమో అవ్వలా? హన్నా చేసిన కన్నీటి ప్రార్థన వ్యర్థమైందా? హన్నా అనుకుంది ఆమెకున్న నింద పోగొట్టుకుంటే చాలని. దేవుడు అన్నాడు, హన్నా నీకే కాదు రిలీఫ్, ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక ఆశీర్వాదకరమైన ప్రవక్తను నేను ఇవ్వబోతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగానే దయచేశాడు దేవుడు. హిజ్కియా చేసిన ప్రార్థన వ్యర్థమైందా? హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీళ్లతో చేసిన ప్రార్థన వ్యర్థమో? ప్రార్థనలో పోరాడిన ఎవరి పోరాటం కూడా వేస్ట్ అవ్వలేదండి. కొన్నిసార్లు రోడ్ల మీదకి వెళ్ళి చేసే ధర్నాలు, పోరాటాలు వేస్ట్ అయిపోతాయేమో. కొన్నిసార్లు కొన్ని పార్టీల వాళ్ళు